తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ రిటైర్మెంట్స్ బెనిఫిట్స్, నెల జీతం పెంపుతో పాటు సమ్మె కాలంలో కూడా జీతం చెల్లిస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని అన్నారు. ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అంగన్వాడీ కార్యకర్తలతో ఫోన్లో మాట్లాడి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. గత ప్రభుత్వము ఉన్నప్పుడు మేము 24 రోజుల సమ్మె చేసాం. ఆ సమ్మెకు అనుగుణంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న ప్రభుత్వము మాకు అనేకమైన హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలలో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఇప్పటి వరకు సమ్మెకాలం వేతనం ఇస్తామని అన్నారు. 24 రోజుల సమ్మె వేతనం రాలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పిస్తామన్నారు. 2 లక్షల టీచర్కు, ₹1,00,000 ఆయాకు. ఇప్పటి వరకు అట్లాంటి జీవోలు ఏం తీసుకురాలేదు. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కానీ 24,000 వేతనం ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు అది కూడా ఏం రాలేదు. జీవో అంటే ఏం లేదు. ఎక్కడేసినా గొంగడి అక్కడే ఉంది. అందుకే మేము రోడ్డెక్కవలసి వచ్చింది. ఇప్పటికి కూడా ప్రభుత్వం మాకు స్పందించి రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి. జీవో నెంబర్ 10ని వెంటనే రద్దు చేయాలి. గతంలో ఉన్నట్టు ఆయాలకు, టీచర్లు లేని దగ్గర ఆయాలను ప్రమోషన్ ఇస్తూ ఆయాలను టీచర్గా నియమించాలి. పాత పద్ధతి సంఘ టీచర్లకు 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే. ఇప్పటి వరకు అట్లాంటి జీవో ఏం లేదు. మేము వచ్చిన ఫస్ట్ సంతకమే మీదే ఉంటది, అక్కలు చెల్లెళ్ళు అని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు మా అంగన్వాడీ అంటే అంత చులకన చూస్తున్నారు. ఎటువంటి అదర్ డిపార్ట్మెంట్ తోని మాకు ఎటువంటి సర్వేలు కానీ, ఎటువంటి వర్క్ కానీ చెప్పొద్దు అనేది మేము కోరుకుంటున్నాము. ఉద్యోగ భద్రత కల్పించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ ఖచ్చితంగా ఇవ్వాలి. నెల గడవంగానే నెల మీద ఆధారపడి ఉండే అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. నెల మీద ఆధారపడి, జీతానికి ఆధారపడి ఎదురు చూసే ఆయాలు ఉన్నారు. ఇప్పటితోని స్పందియకుంటే సెంటర్లు మూసేసి రోడ్డు మీద బీభత్సంగా అంటే మా హక్కులు సాధించే వరకు పోరాడుతాము అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. అందరికి నమస్కారం. నేను చేయబట్టి ఇప్పుడు 35 ఏళ్ళు అవుతుంది. ఈ 35 ఏళ్లకు మాకు ఏమి ఇస్తాండ్రు? మాకు 50,000 ఇస్తే మాకేమి నిండది. మేము నెత్తి నల్ల ఉండంగా వచ్చినాం మేము బయలాళ్లకు. ఇప్పుడు మా నెత్తి తెల్లబడ్డది, కండు కనబడతలేవు, పండ్లు పోయినాయి. ఇప్పుడు మాకు ఇచ్చేది 50,000. మేము ఏమిటికి అవి రావు. మాకు ₹1,00,000 ఇవ్వాలి. మా జీతంలో సగం పింఛన్ చేయాలి. అట్లయితేనే ఈ సమ్మె మేము సాగియం, మంచిగా ఊకుంటాం. లేకపోతే ఇట్లనే చేస్తారంటే మాకు ఏదన్నా నిర్మాణం చేసేదాకా మాత్రం ఈ సమ్మె బంద్ చేసేది లేదు. మేము తగ్గేదే లేదు. మమ్మల్ని మీరు ఎట్లా చేసినా సరే, మేము ఎట్లా మమ్మల్ని మీరు ఏం చేసినా సరే మేము కొంగు పరుచుకుంటాను. మాకు అన్ననే పెడతారా, మన్నే పెడతారా? మా టీచర్లకు అదొక్క పని. అది ఎలక్షన్లకు డ్యూటీలే. వాళ్ళకు ఇనుకులు కొంత లేకున్నా కానీ వాళ్ళకు డ్యూటీలే. గిట్ల బుక్క నోట్లో పెట్టుకుందాం అనే వరకు కథ ఎక్కడి నుంచో పౌలు అచ్చుడు వాళ్ళు ఓవుడు. ఇప్పుడు వాళ్ళు కూడా రిటైర్మెంట్ అవుతారు. మన వాళ్ళ గతి ఏంది, మా గతి ఏంది? మాకేం చెప్తారు? మాకు ₹1,00,000 ఇచ్చేదాకా మాత్రం మేము సమ్మె తగ్గిస్తూ లేదు. మేము ఇదే పోరాటం చేస్తాం. మేము గవర్నమెంట్ వాళ్ళు ఇస్తానన్నారు, ₹1,00,000 ఇస్తామన్నారు. ఈ టీచర్లకు 2 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఈయన ఎక్కినాక ఇప్పుడు 50,000 ఇస్తా అంటుండు. దాన్ని ధర్నా కూర్చున్నాం. వచ్చిండు చెప్పిండు కదా అంటే మమ్మల్ని కంట చూడుండ్రి, దేవేందర్ రెడ్డికి గెలిపియండ్రి, ఆయనకు 5 లక్షలు, టీచర్లకు 10 లక్షలు పింఛని కనిపిస్తాం జీతంలో నుంచి అని చెప్పిండని మందిలో ఫోటో దిగిండు లక్ష్మణ్ కుమార్. అప్పుడేమో చెయ్యి సాపుకొని వచ్చిండు, ఇప్పుడేమో చేతులు విడిచి పెడతాడు. మేము వచ్చి అంబాడుకుంటూ పోయి సాధారణ వాళ్ళు వస్తాడు. ఓటేసిన మేము ఓటేయిందా? నువ్వు గెలిచినవా? ఓటేయిందా? గెలిచినవా చెప్పు. మేమందరం ఓటేయలేదా? చెయ్యని పనులన్నీ గొప్ప వాళ్ళందరూ చెయ్యని పనులన్నీ మాతో చేసిస్తుండ్రు. ముందుకు అలా ఎందుకు ఒప్పుకున్నాడు? ఇప్పుడు మేము రోడ్ల మీద ఉంటాం. ఏం చేసిన
పొలదండాలు పెడతాం మేము 35 ఏళ్ళు అవుతుంది నేను చేయబట్టి. చెప్పమ్మా. కాడ నుంచి చేసుకుంటా వస్తున్నాం సారు. చేసుకుంటా వస్తే ఏ హక్కు మాకు ఇచ్చుడు లేదు, చేసుడు లేదు. మాకు వచ్చే హక్కులు కూడా మాకు ఇవ్వలేదు. 20 రోజులు కూడా మనలో ధర్నా కూర్చుంటే అవి కూడా ఇవ్వలేదు మాకు. ఈ సారు ఈ లక్ష్మణ్ కుమార్ వచ్చి ఇవన్నీ చెప్పి ఓటు వేయించుకొని పక్కకు కొని కచ్చేరి మీద కూర్చున్నాడు. మేము చెయ్యండి ఎక్కడి నుంచి వస్తారయ్యా చెప్పు. మీరు అంగన్వాడీ వాళ్ళు మొత్తం వేయండి మొత్తం మంది వేసినాం. ఎట్లా వచ్చిండు ఆయన సీటు మీదకి? దేవేందర్ రెడ్డి కూడా ఎట్లా వచ్చిండయ్యా? మేము చెయ్యండి వచ్చిండా? మేము వెయ్యండి వచ్చిండా? కావాలి టీచర్లకు 10 లక్షలు కావాలి. మాకు జీతంలో నుంచి పింఛన్ రావాలి. మళ్ళీ మా మంత్రిలో మా కుటుంబంలో పటోళ్ళనే పెట్టుకోవాలి. మీరు ఏదన్నా చెప్పేదాకా తగ్గేదే చేసుకో. మేడం జయప్రద వాళ్ళ యూనియన్ నాయకురాలన్నా అంగన్వాడీకి సంబంధించి మీతో ఒక్క నిమిషం మాట్లాడతారన్నా. వాయిస్ విన్నారు ఆయన పబ్లిక్. సార్ మాకు ఉన్న ప్రాబ్లమ్స్ కోసం మిమ్మల్ని కలవాలని, మా డిమాండ్స్ మీతో చెప్పుకోవాలని క్యాంపస్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇదే మాట స్పీకర్ ఆన్ చేస్తాను సార్, మీరే చెప్పండి సార్. మీడియా ఉంది సార్ ఇక్కడ. స్పీకర్ ఆన్ చేసి స్పీకర్ కూడా ఆన్ చేసినాం సార్ ఒకసారి. సార్ నమస్కారం అందరికీ. ఏదైతే మా అంగన్వాడీ సంబంధించిన సోదరి వల్ల న్యాయమైన సమస్య ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. నేను వారు ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద మండల కాంగ్రెస్ అధ్యక్షులు పిసిసి సభ్యులు రిప్రజెంటేషన్ తీసుకుంటే దాన్ని నేను లెటర్ కూడా నేను ముఖ్యమంత్రికి మరియు శాఖ మంత్రి గారికి కూడా పెట్టి న్యాయమైన సమస్య పరిష్కారానికి నా బాధ్యత డెఫినెట్గా నేను నిర్వర్తిస్తానని చెప్పి మనం చేస్తున్నాను. తప్పకుండా మేము తీసుకొచ్చినాం సార్, మీ దృష్టి దగ్గర తీసుకురావాలని ఈరోజు కార్యక్రమం మరి ఆఫీస్ ముందే పెట్టుకున్నాము సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.